పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. గుడేలు శ్రీనయ్య గారు రాసినటువంటి చినుకు పూలపై విశ్లేషణ చేయడానికి పుస్తక సమీక్ష చేయడానికి మన డాక్టర్ భట్టు విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభా సరస్వతికి నమస్కారం. గురువుగారికి పాదాభివందనాలు. ఈనాటి నా పుస్తక సమీక్ష చినుకు పూలు. చినుకు పూలు అనే పుస్తకం ముఖ చిత్రం, కవర్ పేజీ. ఈ కవర్ పేజీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. అంటే చినుకు చినుకు రాలిన చినుకు రాలి ఒక సరస్సులో నీటి కుంట ఏర్పడితే ఆ కుంట నుంచి, ఆ సరస్సు నుంచి ఉద్భవించిన పూల కవర్ పేజీని చాలా చక్కగా డిజైన్ చేశారు. తర్వాత చినుకు పూలు అనే మంచి టైటిల్ పెట్టారు. అంటే చిన్న చిన్న చినుకులు పడితే గాని పువ్వులు గాని మొక్కలు గాని పూయవు. అట్లాంటి ఆకాశం నుంచి చినుకు పూలు పడినట్టు, అలా నానీలై కింద పడినట్టు చాలా చక్కగా పేరు కూడా చాలా ఔచిత్యంగా పెట్టారు. ఇందులో మొదటిగా పుస్తకాన్ని, ఈ చినుకు పూలు అనే పుస్తకాన్ని ముందుగా గురువు గారికి అంకితం చేశారు. ఆ అంకితం పేజీలో రాశారండి, కలలో కూడా ఊహించినట్లు నన్ను కవిత్వం వైపు అడుగులు వేయించిన అక్షర బ్రహ్మకు అంకితం అని రాశారు. చాలా చక్కగా. అంటే బ్రహ్మ మన తలరాతను రాశారు, కానీ గురువులు మాత్రం మన తలరాతను మనమే రాసుకునే విధంగా మనల్ని తీర్చిదిద్దుతారు. దానికై రుణపడి గూడెలి శ్రీను గారు గురుగారికి అంకితం ఇచ్చారు. దాని తర్వాత పాలపర్తి అవిలాకయ్య ఈ చినుకు పూల జల్లు అనే ముందు మాట రాశారు ఇందులో, ఈ పుస్తకంలో. అలా రాస్తూ ఓ శ్రీనిధపు ఆలోచన పార్శ్వం, ఓ హృదయ మథనం, ఓ అనల్ప కథనం అని ముగిస్తారు. నిజమే కదండి, మన సాహిత్యంలో నా ఋషి కృతే కావ్యం అనేది ఒక నానుడి ఉంది. అంటే ఋషి కానివాడు కవిత్వం రాయలేడు అని. కానీ మనం దాన్ని ఇంకో కోణంలో చూడొచ్చు. మన ఏ కొత్త సాహిత్యం కానీ, ఒక పద్యం కానీ, ఒక పదం కానీ కొత్తగా సృష్టించాలంటే దానిపైన ఎంతో కొంత మనం మదనం పడుతూ ఉండాలి, తపన పడుతూ ఉండాలి. అప్పుడే కానీ ఒక కొత్త పదం కానీ, కొత్త కవిత కానీ ఉద్భవించదు. అప్పుడు ఎవరైతే ఈ కొత్తగా రాయాలి, కొత్త పదాలను సృష్టించాలని ఎవరైతే తపన పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఋషితో సమానం అని చెప్పి కూడా మనం దానిని ఈ కోణాలు కూడా చూడొచ్చు. తర్వాత ఇందులో ఇదే పుస్తకంలో ఈ డాక్టర్ వేముల శేఖరయ్య గారు మనసు లోతులను చిలికే చినుకు పూలు అనే పేరుతో ముందు మాట రాశారు. తర్వాత వాళ్ళ మిత్రులు సందేశపు చినుకులు అని చెప్పేసి పెబ్బెట్టి మల్లికార్జున గారు రాశారు. తర్వాత మనం ఈ పుస్తకంలో ప్రవేశిస్తే ముందుగా ఇది ఉంటుంది. అంటే చినుకు పడినప్పుడు ఎలా అయితే నానీలై అవి మొలిచాయో ఆ చినుకు పూలు అని చెప్పేసి ఉంటుంది. ఈ నానీలు ఆచార్య గోపి గారు సృష్టికర్త. ఆ ఆచార్య గోపి గారిని నానీల నాన్న అని పిలుస్తారు. ఈ నానీలు ముక్తకాలు, అంటే దేనికవే అర్థాలు ఇస్తుంటాయి. మన శతక పద్యాలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఈ నానీలు కూడా ముక్తకాల వేటికవే అర్థాలను ఇస్తూ ఉంటాయి. అయితే ఇందులో అక్షర నియమం కలిగి ఉంటుంది. ఇది 20 అక్షరాలను తగ్గకుండా, 25 అక్షరాలు మించకుండా ఆ అక్షర నియమంలో నడుస్తుంది 4 పాదాలతో. ఈ విధంగా చాలా చమత్కారంగా, వ్యంగ్యంగా ఏమన్నా మనం ఇందులో వాడుకోవచ్చు.
మన సమాజాన్ని చక్కని సందేశాన్ని ఈ 4 పాదాలలో మనం చక్కని సందేశాన్ని అందించవచ్చు. ఆ ప్రయత్నాన్ని మన గూడెలి శ్రీను సార్ చేశారు. డాక్టర్ గూడెలి శ్రీను గారు, నేను డాక్టర్ని డాక్టరే సమీక్షిస్తున్నట్టుంది. కాబట్టి వెళ్తున్నాను. అయితే ఇందులో పేజ్ నంబర్ 25ది, అది ఖాళీ విస్తర ఎగిరెగి పడుతుంది ఎముక లేని నాలుక. అంటే ఎముక లేని నాలుక ఎలా అయితే మనం ఎవరైనా తిట్టాలన్నా ఏం చేయాలన్నా అది నొప్పి లేకుండా ఎంత మాట్లాడితే అంత వెలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఏం లేని ఆకు కూడా చిన్న గాలి వచ్చినా పెద్ద దుమారం వచ్చినా అది ఎగిరెగిరి పడుతుందని ఈ నానిలో చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఇంకో నానిని చూసినట్టయితే పుట నంబర్ 29, చిన్నవాడని చులకన చేయకు, చేతి రుమాలే కన్నీళ్లు తూడ్చగలదు. చిన్నవాడని చులకన చేయకు, చేతి రుమాలే కన్నీళ్లు తూడ్చగలదు అని చెప్తారు. అంటే ఇక్కడ కంటికి చేతికి ఎలాంటి సంబంధం ఉందో అది చాలా చక్కగా విశ్లేషించారు. ఇక్కడ మన చేతికి కంటికి అవినాభావ సంబంధం ఉంటుంది. మన చేతికి దెబ్బ తాకినా కాలికి దెబ్బ తాకినా అది కన్నీళ్ళ రూపం నుంచి కన్ను ఏడుస్తుంది. కంటికి దెబ్బ తాకినా కూడా ఏ అవయవం కూడా దాన్ని ఓదార్చదు, ఒక చెయ్యి మాత్రమే ఓదార్చుతుంది. అందుకే ఈ కంటికి తర్వాత చేతికి చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 4 వాక్యాల్లో చేతి రుమాలే కన్నీళ్లు తూడ్చగలదు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు ఇక్కడ కవి గారు. దాంతో పాటుగా మనసు పడుతున్న పుట సంఖ్య 30, మనసు పాడుకుంటున్న ప్రేమ పాటకు గుండె లయబద్ధంగా దరివేస్తుంది. మనసు పాడుకుంటున్న ప్రేమ పాటకు గుండె లయబద్ధంగా దరివేస్తుంది. ఎవరైతే కొత్తగా ప్రేమికులు కొత్తగా ఆ ప్రేమ మాయలు ఉంటారో వారికి ఈ గుండె సవ్వడి గుండె చప్పుడు బాగా అర్థమవుతుంది. ఇది కవి కూడా అనుభవించుంటాడు తన వయసులో, అందుకే దీనిని ఇంత బాగా రాశారని అనుకోవచ్చు. తర్వాత పుట సంఖ్య 33, హామీల నూకలు చల్లుతున్నారు రాజకీయ నాయకులు ఓట్ల వలపరిచి. హామీల నూకలు చల్లుతున్నారు రాజకీయ నాయకులు ఓట్ల వలపరిచి. అంతే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు పదవి దక్కించుకోవడానికి అనేక వాగ్దానాలు అనేక హామీలు ఇస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు పదవులను ఎక్కుతారో, ఎప్పుడైతే ఆ పీఠాన్ని సొంతం చేసుకుంటారో అప్పుడు ఆ హామీలన్నీ మర్చిపోతారు. వాళ్ళు పదవులకు పైకి ఎక్కడానికి మాత్రమే మన పావురాలాగా కోళ్ళలాగా మనకు ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటారని చాలా చక్కగా చెప్పారు ఇక్కడ కవి గారు. అదేవిధంగా కవితల చలి కాచుకుంటున్నాను భావనా ప్రియ ఎదగూటిలో, పుట సంఖ్య 34, కవితల చలి కాచుకుంటున్నాను భావనా ప్రియ ఎదగూటిలో. మన భావం వ్యక్తపరచడానికి, భావాన్ని రాయడానికి ఏది అడ్డు రాదు. అలాగే ఇక్కడ మన భావన ప్రియ బృందం కూడా ఈ కవి గారికి కవితా వస్తువైంది. ఇక్కడ అతను ఎక్కడైతే తన గూటిలో ఎక్కడైతే తను నేర్చుకుంటున్నాడో దానిని కవితా వస్తువుగా చేసుకొని రాయడం చాలా చక్కగా అనిపించింది. తరువాత ఇది ఇంకోటి, పుట సంఖ్య 40, అమ్మ చేతి గోరుముద్దలు నాతో పాటు చంద్రుడు ఆరగిస్తాడు. అమ్మ చేతి గోరుముద్దలు నాతో పాటు చంద్రుడు ఆరగిస్తాడు అని రాశారు. ఇక్కడ మనం చంద్రుడిని చూసినట్టయితే కృష్ణపక్షం శుక్లపక్షం అని ఉంటుంది. మన కృష్ణపక్షం నుంచి వెళ్ళి కొద్దిగా పెరుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ మన నాతో పాటే అన్న కానీ కవి తర్వాత చంద్రుడు ఇద్దరు పోలిక వచ్చింది. ఎప్పుడైతే అమ్మ మనకు ముద్ద తినిపించిందో ఆ ముద్ద చంద్రుడు కూడా తిని ఉంటాడు. కాబట్టి అతను రోజు రోజుకు కొద్దిగా పెరుగుతూ చివరిలో పున్నమిని మనకు వెలుతురు ఇస్తున్నారు, పున్నమిని ఇస్తున్నారు అని చెప్పేసి కవి చాలా చక్కగా చెప్పారు ఇక్కడ. దాంతో పాటుగా కోకిల పాటకు మైమర్చిన మామిడి వనం ఫలాలతో సత్కరించింది. కోకిల పాటకు మైమర్చిన మామిడి వనం ఫలాలతో సత్కరించింది. ఈ కోకిల ఎప్పుడు వాడుతుందంటే అది మన వసంత కాలం వచ్చినప్పుడు అది పాట పాడుతుంది, అంటే మన పంచమం పాడుతుంది. దాన్ని కూడా కవి చాలా చక్కగా చెప్పారు. దాంతో పాటుగా పుట సంఖ్య 42, మేడలు మూలుస్తున్నాయి
తెలంగాణ అమరుల సమాధులపై మేడలు మొలుస్తున్నాయి తెలంగాణ అమరుల సమాధులపై అని చెప్పారు. అంటే నేటి రాజకీయ నాయకులు ఎక్కడైతే ఖాళీ స్థలాలు కనపడతాయో వాటిని వదలకుండా అన్నిటినీ కబ్జా చేస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ కోసం ఎవరైతే అమరవీరులయ్యాలో వారి సమాధులను కూడా వదలకుండా వాటిని కూడా కబ్జా చేసుకుని వాటిపైన కూడా మెడలు కడుతున్నారు, వాటిపైన కూడా భవంతులను నిర్మిస్తున్నారని చెప్పేసి కవి గారు ఇక్కడ తన ఆవేదనను వ్యక్తపరిచారు, ఆవేదించారు. తర్వాత పుట సంఖ్య 43. సంసార సాగరంలో రేగిన తుఫాను రాత్రి కురిసిన కన్నీటి వర్షం. సంసార సాగరంలో రేగిన తుఫాను రాత్రి కురిసిన కన్నీళ్ళ వర్షం. అంటే సంసారంలో చూసిన నేను కూడా సంసారంలో దిగాను కాబట్టి కొద్ది గొప్ప నా అనుభవాన్ని తెలుసుకొని చెప్తున్నాను. ఎప్పుడైతే సంసారంలో ఏది జరిగినా మా పొద్దున వరకే ఉండాలి. అది రాత్రి అయితే చీకటి, సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడో మన బాధలు, వెదలు, మన కోపతాపాలన్నీ అలాగే అస్తమించాలి. ఇదే విధంగా గోరటి వెంకన్న గారు కూడా ఒక పాటలో చెప్తారు. ఈ పాట మీరందరూ వినే ఉంటారు. సంతాహ మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతాహ మా ఊరి సంత. అలిగిన పిల్లని అడుక్కుంటాడొకడు, సీరా బేరం కాడ చిన్న గొడవ జరిగి అలిగిన పిల్లని అడుక్కుంటాడొకడు. సంతోలో సంసారం అంతా బయటేసుకొని, సంతోలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటవుతారు సంతాహ మా ఊరి సంత. అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతాహ మా ఊరి సంత. అయితే ఇంటి ఇల్లాలికి చాలా కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే జాతరకి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే మనం ఇప్పుడు కొత్తగా షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు కానీ అది కావాలి ఇది కావాలని చాలా మనం అడుగుతుంటారు వాళ్ళు. కానీ మన దగ్గర మన బరువు ఎంత ఉందో, మన బాధ్యత ఎంత ఉందో, మన దగ్గర సంపాదన ఎంత ఉందో అది మనకు మాత్రమే తెలుసు, మన గుండెకు తెలుసు. రేపు కొనిద్దాం, రేపు తీసుకుందాం అని చెప్పేసి అలా మాయ మాటలు దాటేశారు అన్నట్టు. ఏం తెలుస్తుంటే ఇది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ సంసార సాగరంలో రేగిన తుఫాను రాత్రి కురిసిన కన్నీళ్ళ వర్షం. ఇంతకుముందు నేను చెప్పింది అది పల్లెటూరి భాష. పల్లెటూళ్ళలో భార్యాభర్తలు ఎంత గొడవ జరిగినా ఏం జరిగినా చివరిలో వాళ్ళు ఒకటవుతారు. కానీ ఇప్పుడు నేటి కాలంలో నాగరికులు మనం అంతా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒకవేళ పాప్కార్న్ కొనుక్కపోయినా విడాకులు, తర్వాత పానీపూరి తీయకున్న విడాకులు తర్వాత జరుగుతున్నాయి. ఇలాంటి దృశ్యాన్ని కూడా కవి గారు చాలా చక్కగా ఇక్కడ పొందుపరిచారు. లేకుంటే ఏది కొనియకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ సార్ కట్ అవుతుందా? ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు మంచిగా వినిపిస్తుంది. గో హెడ్. హలో, నేటి కాలంలో చదువుకున్న వాళ్ళు కాబట్టి చిన్న చిన్న దానికి కూడా గొడవలు పడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, మన సొంత ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ మా అమ్మాయికి ఇంత కట్నం ఇచ్చాం అంత కట్నం ఇచ్చాం అయినా నువ్వు బాగా చూసుకునేవని మళ్ళీ ఫిర్యాదులు చేయడం, ఇలాంటి బాగా వెళ్ళిపోవడం వల్ల విడాకులు అవుతున్నాయి. వాటిని కూడా కవి గారు చాలా చక్కగా చెప్పారు ఇందులో. తర్వాత పుట సంఖ్య 44. ప్రేమికులు ఆ ఒడ్డున ఈ ఒడ్డున చూపుల వంతెన కడుతున్నారు. ప్రేమికులు ఆ ఒడ్డున ఈ ఒడ్డున చూపుల వంతెన కడుతున్నారు అని చెప్పారు. ఎప్పుడైనా మనం ముందుగా ప్రేమలో పడాలంటే ఫస్ట్ మనకు అమ్మాయి నచ్చాలి. తర్వాత అది ప్రేమ చూపులుగా మారాలి. ఆ ప్రేమ చూపులు ఎప్పుడైతే ముదిరిల యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి పార్టీల కోడి పుంజులు, ఎలక్షన్ల యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి పార్టీల కోడి పుంజులు అని నాని రాశారు. ఇందులో పాతకాలంలో ఏంటంటే ఒక మన ప్రాంతంలో ఒక పార్టీ కానీ లేకుంటే రాష్ట్రానికి ఒక పార్టీ కానీ ఉండేవి. అప్పుడు ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కోడి పందాలు ఉండేటివి. కానీ అలా కాదు. ఇప్పుడు ఎలా అయినాయి అంటే ఈ కోడి పందాలే పార్టీలుగా అయినాయి. అంటే ఎన్ని కోడి పుంజులు ఉన్నాయో ఇన్ని పార్టీలు అయినాయి. పార్టీలు మాత్రమే కోడి పుంజులా కొట్లాడుకుంటున్నాయి. ఈ పార్టీలను ఎవరైతే పై పార్టీలు ఉన్నాయి పెద్ద పార్టీలు, ఆ పార్టీలు కోడి పుంజులు ఈ పార్టీలను వాడుకుంటున్నాయని చెప్పేసి మన ఈ కవి గారు చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చారు. అది చాలా బాగుంది. తర్వాత చరవాణి పుట సంఖ్య 49. చరవాణి నా జీవితంలో అర్ధ భాగమైంది, అర్ధాంగి దూరం అయ్యింది. చరవాణి నా జీవితంలో అర్ధ భాగమైంది, అర్ధాంగి దూరం అయ్యింది. అంటే ఇప్పుడు చిన్న పిల్ల కాడ నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు అందరి దగ్గర సెల్ ఫోన్లే. కాకుంటే ఒక షరతు, ఒకరి ఫోన్ ఒకటి చూడకూడదు. ఒకరు చూశారా
అది విడాకులో లేకుంటే నరకడము లేకుంటే చంపడము అలా అవుతుంది. దీన్ని కూడా చరవాణి నా జీవితంలో అర్ధభాగమైంది, అర్ధాంగి దూరమైంది. అంటే ఎప్పుడైతే అతను మన భర్త యొక్క ఫోన్ని చరవాణిని భార్య చూసుకుందో ఆలోచించవచ్చు ఈ నానిలో. అలా చిన్న చిన్న నాణ్యలలో కూడా చాలా చక్కని వ్యంగ్యాన్ని, చాలా చక్కని చమత్కారాన్ని పొందుపరిచారు కవి గారు. చాలా అనుభవజ్ఞులు. అదేవిధంగా పుట సంఖ్య 50, చేతిలో లేకపోతే నడవలేడు మనిషికిప్పుడు ఫోను ఊతకర్ర. చేతిలో లేకపోతే నడవలేడు మనిషికిప్పుడు ఫోను ఊతకర్ర. నిజమే కదండి. ఇప్పుడు మనం తెలియని ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఖచ్చితంగా మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. అది ఒక్కొక్కసారి గమ్యాన్ని చేరుతుంది, ఒక్కొక్కసారి ఇప్పుడు మధ్యలో వెళ్ళి ఆపేస్తుంది. అలాంటి అనుభవాలు కూడా చాలా చూసాం, చాలా విన్నాం. కాబట్టి దాన్ని కూడా ఒక నానిలో చాలా చక్కగా చెప్పారు. తర్వాత పుట సంఖ్య 58, చుక్కల మల్లెలు తురుముకొని చీకటి ప్రియునికై చూస్తున్నది. చుక్కల మల్లెలు తురుముకొని చీకటి ప్రియునికై చూస్తున్నది. ఒక అలంకార శాస్త్రంలో అష్టవిధ నాయకులని ఉంటారు. అందులో చివరి నాయిక పేరు అభిసారిక. ఆ అభిసారిక ఏంటంటే ప్రియునికై వేచి చూడడం లేదా ప్రియుడు పిలిచిన చోటుకి వెళ్ళడం అనే అర్థాన్ని ఇస్తుంది అభిసారిక అని. ఇక్కడ తెల్లని చుక్కల మల్లెలు అంటే తెల్లని మల్లెలు చుక్కలతో పోల్చి చీకటిని ప్రియురాలతో పోల్చు. అంటే చీకటిలో అభిసారిక ఎలాగైతే ప్రియుని దగ్గర వెళ్తుందో అదేవిధంగా ఈ చీకటి అనే ప్రియురాలు తన ప్రియుని కోసం చుక్కల అనే మల్లెలను తురుముకొని నిలుచున్నది అనే కవితను చాలా చక్కగా, చాలా వ్యంగ్యంగా చెప్పారు. ఇక్కడ మనం చూసినట్టయితే అలంకార శాస్త్రం కూడా కనిపిస్తుంది. తర్వాత పుట సంఖ్య 61, ఇంటిని రక్షిస్తున్నాడు నాన్న త్యాగపు తుపాకిని పట్టుకొని. ఇంటిని సంరక్షిస్తున్నాడు నాన్న త్యాగపు తుపాకిని పట్టుకొని. చాలా చక్కని నాని ఇది. ఎందుకంటే నాన్న మన కోసం ఏది చేసినా అది మన మంచిగా చేస్తారు, మన కుటుంబం కోసమే, మన రేపటి భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న, నీ మనసు ఎంత మంచిదో నాన్న. మరి ఇంకో ఇంట్లో మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. అంటే ఒక కవి ఒక భావాన్ని ఒక పాటలో చెప్పొచ్చు, ఒక కవి ఒక భావాన్ని పదంలో చెప్పొచ్చు, ఒక కవి ఒక భావాన్ని ఒక నానిలో చెప్పొచ్చు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే పెద్దలు అన్నారు వాక్యం రసాత్మకం కావ్యం అని. ఇలా చిన్న చిన్న నానిలో మనం ఒక కావ్యాన్ని కూడా సృష్టించుకోవచ్చు అనే విషయాలను చాలా చక్కగా చెప్పారు. దాని తర్వాత పుట సంఖ్య 77, నాకు ఇంకా 2-3 నిమిషాలు ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నాను. పుట సంఖ్య 77, భారత జాతీయ పతాకం ధనిక మధ్య పేద 3 రంగులు. భారత జాతీయ పతాకం ధనిక మధ్య పేద 3 రంగులు. నాకు ఇది చాలా బాగా నచ్చిన నాని ఇది. ఎందుకంటే మన జాతీయ జెండాలో కూడా కాషాయం పైన ఉంటుంది, తెలుపు మధ్యలో ఉంటుంది, పచ్చని రంగు కింద ఉంటుంది. అదేవిధంగా మన ఈ సమాజంలో చూసినట్టయితే ధనిక వర్గం అని పైన ఉంటుంది, తర్వాత మధ్య తరగతి మధ్యలో ఉంటుంది, పేదవాళ్ళని కింద ఉంటుంది. దీన్ని చక్కని పోలికతో చెప్పారు. ఇది నా గుండెకు తాకిన నానిలో ఒకటి. భారత జాతీయ పతాకం ధనిక మధ్య 3 రంగులు అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. కవి గారు చాలా చక్కని నాణ్యాలను అందించారు. తర్వాత ఇంకోటి పుట సంఖ్య 86, మానవుల ఆకలి తీరేది కట్టెలు బలిదానాలు చేస్తేనే. మానవుల ఆకలి తీరేది కట్టెలు బలిదానాలు చేస్తేనే. అంటే ఇంతకు ముందు మన కట్టెల పైన వంట చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మానవుడు ఆశతోని అత్యాశతోని ఆ అడవిని మొత్తాన్ని నరికి కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మన అడవిలో నివసించే జంతువులు, కోతులు, సింహాలు కూడా మన ఊరిలో వచ్చి తిరుగుతున్నాయి, మనమే మానవుల పైన దాడి చేస్తున్నాయి. ఇది ఆలోచించకుండా అభివృద్ధి అనే పేరుతోని
ఒక చెట్టుని ఇంకో చెట్టు అట్లా మనం మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఈ దీనిని కూడా తన నాన్నలో చక్కగా అభివర్ణించారు. అయిపోయిన తర్వాత ఈ అసలు గూడెల్లి శ్రీను గారి పరిచయం చేయడం మర్చాను. చివరికి వచ్చాను. గూడెల్లి శ్రీను గారు తల్లిదండ్రులు, తల్లి నిరంజనమ్మ, తండ్రి పెద్దనారాయణ. వీరు ఆధునిక శతక సాహిత్యం ప్రజీవన అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. వీరి రచన సిరుల మూటా శతకం, పద్య కౌముది, చినుకు పూలు అనే నాణీలు. ఈ విధంగా ఈ నాణీల చినుకు పూలు అనే పుస్తకాన్ని నేను సమీక్ష చేసే ప్రయత్నం చేశాను. ఈ సమీక్షలో ఇది చలికాలం. ఈ చలికాలంలో మొదటి లోట అంటే స్నానానికి వెళ్ళినప్పుడు మొదటి లోట పోసుకోవడం వరకే మనకు కొద్దిగా చలి ఉంటుంది, భయం ఉంటుంది, వణుకుంటుంది. అది కూడా నేను కొద్దిగా అనుభవించాను. ఇప్పుడు ఒక లోట పైన పడింది కాబట్టి కొద్దిగా ధైర్యంగా మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఇంతటితో నా సమీక్ష ముగిసిందని భావిస్తూ గురువు గారికి మరియు బృంద సభ్యులకు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు, నా ఈ సమీక్షను భరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు విజయ్. ఇప్పుడు మీరు ఒక లోట కాదు, హాయిగా ఒక మునకేసినారు. మునిగిన తర్వాత ఇంకా చలి ఉండదు. మీరు మునగడమే కాదు, మమ్మల్ని కూడా నానీల కొలనులో మునకలేయించారు. బ్రహ్మాండంగా. అయితే ఒక చిన్న అసలైనటువంటి రసపట్టులో ఉన్నప్పుడు మీ మాటలు మాకు వినపడలేదు, కొంచెం రసాభంగం అయిపోయింది. అయితే చాలా చక్కగా నానీలను ఇంత బాగా సమీక్షించడం అనేది, నానీల పుస్తకాన్ని చాలా బాగా చేశారు. ఎందుకంటే తీసుకున్నటువంటి ప్రతి నానిని కూడా కూలంకుషంగా బాగా అందులో ఉండే కవిత్వాన్ని, అందాన్ని మాకు అందించారు, రసానుభూతి కలిగించారు. చాలా అద్భుతంగా చేశారు విజయ్. ఇంకా మీకు తిరిగి లేదు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.